హాయ్ గైస్, ఇప్పుడే డబల్ స్మార్ట్ మూవీ చూసి రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఎస్పీ సినీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి భయ్యా. ఇకపోతే ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ భయ్యా. అలా ఎందుకు అనిపించిందంటే, కొన్ని మూవీస్ ఉంటాయి భయ్యా, ఆ మూవీస్ ని ఎన్ని రోజులైనా సరే మనం మర్చిపోలేము. అలాంటి ఒక మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీ భయ్యా. ఇప్పటికీ కూడా ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అండ్ ఆ యాటిట్యూడ్ కానివ్వండి, టోటల్ గా ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కానివ్వండి, రామ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీ భయ్యా. అలాంటి ఒక మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్మెంట్ రాగానే ఇస్మార్ట్ శంకర్ పేరుని ఎక్కడ చెడగొట్టేస్తారు అని భయం వేస్తుంది భయ్యా. కాకపోతే పూరి జగన్నాథ్ గారి మీద కొంచెం నమ్మకం అయితే ఉండింది. ఇప్పుడైతే ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూసాను, ఈ మూవీ మీద అంచనాలు మొత్తం పోయాయి భయ్యా. ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండానే ఈ మూవీకి అయితే పోయాను భయ్యా. లాస్ట్ కి అనుకున్నట్టే అయింది భయ్యా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కి అయితే పెద్దగా కనెక్ట్ అవ్వం భయ్యా. అండ్ డైలాగ్స్ కి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతాం భయ్యా. అండ్ ఆలీ గారి కామెడీ ట్రాక్ గానీ కొన్ని దగ్గరలో వర్కౌట్ అయ్యింది, కొన్ని దగ్గరలో వర్కౌట్ కాలేదు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఒక 10 నిమిషాలు తప్పిస్తే, ఆ 10 నిమిషాలు కానీ చాలా బాగుందని చెప్పను, జస్ట్ ఓకేగా అనిపించింది. ఇది తప్పిస్తే సెకండ్ హాఫ్ లో ఇంకెక్కడా మనం కనెక్ట్ కావన్నమాట. ఈ మూవీలో ఏదైనా హైలైట్ పాయింట్ ఉందంటే అది రామ్ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ మనీష్ శర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా. మరి ఇస్మార్ట్ శంకర్ అంత రేంజ్ లో లేకపోయినా కొంచెం బాగానే ఇచ్చాడు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ మాత్రం చెప్పక్కర్లేదు, ఏదో 1-2 సాంగ్స్ తప్పిస్తే మిగతా సాంగ్స్ మొత్తం పెద్ద ఏం వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ యావరేజ్ గా అనిపించింది భయ్యా.